చెడగొట్టే నీతో ఇంక నేను మాట్లాడను. వదిన ఇంటికొచ్చి అన్నయ్యతో కలిసి ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడే నేను మళ్ళీ నీతో మాట్లాడతాను. అప్పటిదాకా నీకు రాణి అనే కూతురుందని నువ్వు మర్చిపో. అమ్మా, నే చేసింది తప్పేనమ్మా. అందుకు నన్ను తిట్టండి, కొట్టండి, నలుగులో నా మొహాన ఉయ్యండి, కానీ ఇలాంటి శిక్ష వేయకమ్మా. నువ్వైనా నన్ను అర్థం చేసుకో అమ్మా. నేను ఈ కుటుంబానికి ద్రోహం చేయాలను, గోపికి అన్యాయం చేయాలనో ఇలా చేయలేదమ్మా. అలా అనిపిస్తే నన్ను క్షమించొద్దమ్మా, క్షమించొద్దు. అన్నయ్య నిన్ను క్షమిస్తే అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను. గోపి, నీ మొహం చూడటానికి నాకు ధైర్యం చాలతలేదురా. చాలా బాధగా ఉంది. నేను చేసింది మామూలు తప్పు కాదురా, చాలా ఘోరమైన పెద్ద తప్పు చేశాను. జన్మ జన్మలకి సరిపోలేని పెద్ద పాపాన్ని మూట కట్టుకున్నానురా. క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదురా. నాకు అసలు సిగ్గే లేదురా. ఒరేయ్, నన్ను క్షమించరా గోపి. ఏంటిది? ఏంటి నాన్న ఇది? ఇంతకు ముందేగా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు మళ్ళీ నా కాళ్ళు పట్టుకుని తండ్రితో కాళ్ళు పట్టించుకున్న కొడుకనే చెడ్డ పేరు నాకు తీసుకురావడానికి ఇలా చేస్తున్నావు. గోపి, నేను నీ కాళ్ళ మీద పడటంలో తప్పు లేదురా. నేను మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తూనే ఉంటా. నువ్వు మంచివాడివిరా, మంచి మనసున్న వాడివిరా. నేను నీ కాళ్ళ మీద పడటం తప్పేం కాదురా. ఇలాంటి నీతులు చెప్పమను. చెప్పినవి చెప్పకుండా ఎంత బాగా చెప్తావో. చెవులకు నొప్పి తగలకుండా తాటాకులు కడతావు. ఇన్ని చెప్పేవాడివి నువ్వు చేసిన పని వల్ల నీ కొడుకు జీవితం నాశనం అవుతుందన్న ఆలోచన రాలేదా? ఏం మనిషి అయ్యా నువ్వు? నీకంటే పశువులయ్యం. చిచి. తప్పే భాగ్యం, నేను చేసిన తప్పే. అందుకే మిమ్మల్ని అందరినీ క్షమించమని అడుగుతున్నా. దయచేసి నన్ను క్షమించండి భాగ్యం. క్షమిస్తే సరిపోతుందా? చెడిపోయిన కార్యం కుదురుకుంటుందా? అరే, అన్ని చక్కగా జరిగిపోయే సమయంలో సెల్లా దాపరించావు కదయ్యా. మొత్తం సర్వనాశనం చేసేశావు. ఆవిడ ఎంతెంత మాటలంది, ఎంత నీచంగా మాట్లాడింది, మరొక మీద తలుపులేసుకుంది. ఒకసారి మనసిరిగిపోయిన తర్వాత మళ్ళీ కలవడం జరిగే పనేనా? గోపి, జరిగిన విషయం గురించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదురా. ఆ దేవుడు నిన్నెందుకు పరీక్షిస్తున్నాడో, ఎందుకు కష్టపెట్టి దుఃఖం మిగులుస్తున్నాడో తెలియడం లేదురా. ఎలాగైనా నీ జీవితంలో సంతోషం, నీ మొహంలో ఆనందం, నీ మనసుకు తృప్తి దక్కాలని నేను నానా తంటాలు పడ్డాన్రా. నీ జీవితం బాగుండాలని నీకేం చెప్పకుండానే నా ప్రయత్నం నేను చేశాన్రా. కాని నా ప్రయత్నం ఫలించలేదు. అంతా అబద్ధమైపోతోందిరా. పెదనాన్న ఆశ పెట్టి మోసం చేశాడని మాత్రం అనుకోకురా. నన్ను క్షమించరా. ఏంటి పెద్దన్న, నన్ను క్షమించమని అడుగుతున్నావు? చూడు పెద్దన్న, నాకు నా కుటుంబమే ప్రాణం. అందుకే అర్చన్ని వాళ్ళ పుట్టింట్లోనే ఉండమని చెప్పాను. అయినా అర్చనంటే నాకు ప్రాణం. అర్చన లేకుండా నేను బ్రతకలేను. అర్చన్ని తీసుకురండి అని నేను మిమ్మల్ని ఎవరినైనా అడిగానా? అడగలేదుగా. అలాంటప్పుడు మీరు అసలు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు? నువ్వనేది కరెక్టేరా. నువ్వు నా కుటుంబమే ముఖ్యం, భార్య కాదన్నావు. కరెక్టే. అలా అన్నావని మేము వదిలేసి ఊరుకుంటామా? నిన్ను అర్చనను కలిపి మీరు సుఖంగా ఉంటేనే కదా మాకు ఆనందం, ఈ కుటుంబానికి తృప్తి. అరే, అర్చన కూడా ఈ కుటుంబంలోని మనిషేరా. పెద్దన్న, నేను అర్చన కలిసి కాపురం చేయాలని రాసిపెట్టలేదు. అలా రాసిపెట్టలేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు? మన కుటుంబం అంతా వెళ్ళి వాళ్ళని బతిమాలడం నాకు చాలా బాధగా అనిపించింది పెద్దనాన్న. మన కుటుంబానికి ఓ గౌరవం ఉంది పెద్దన్న. దాన్ని మనమే అగౌరవపరుచుకోవడం నాకిష్టం లేదు. మన కుటుంబ గౌరవాన్ని తీసుకెళ్ళి వాళ్ళ గుమ్మం ముందు తాకట్టు పెట్టద్దు పెద్దన్న. అర్చన్ని మర్చిపోవాలి. మర్చిపోతాను అంతే.
ఎందుకురా ఇంకా చూస్తూ నిలబడ్డావు? ఏరుకోరా. ఏరుకొని వెళ్ళి ఆ పనికిమాలిన బ్యాచ్తో కలిసి ఫుల్గా తాగేసి ఎవరింటికైనా వెళ్ళి గొడవ చేసిరారా? ఈ కుటుంబానికి ఉన్న గౌరవ మర్యాదల్ని, పరువు ప్రతిష్టల్ని బదారు పాలు చేసిరారా? అన్నయ్య, ఏదో తెలియకుండా జరిగిపోయింది, క్షమించన్నయ్య. నీకు ఊహ తెలియక ముందు తప్పు చేయకుండా ఉన్నావు. ఊహ తెలిసిన దగ్గర నుంచి తప్పులే కదా చేస్తున్నావు. గోపికి ఊహ తెలిసిన దగ్గర నుంచి పాపం ఈ కుటుంబం కోసం పాటుపడుతూనే ఉన్నాడురా. వాడు జీవితకాలం పాటుపడుతూనే ఉండాలా? నువ్వు జీవితకాలం పని పాట లేకుండా తాగి తందనాలాడుతూ ఏం పట్టించుకోకుండా బలాదూరుగా తిరగడమేనా? అందరూ 6 ఆకులు చదివారు, నేను 7 ఆకులు చదివాను, అందరికీ తెలివుంది, నాకు అతి తెలివుంది అంటావు. ఇదేనా తెలివి? ఇదేనా చదువు? అసలు నీకు బుర్ర ఉందా? అది ఆలోచిస్తుందా? మత్తు మత్తు అంటోందా? అరే, అన్ని కుటుంబాల్లో తండ్రి సంపాదించి పిల్లల్ని పోషిస్తాడు, కానీ నిన్ను నీ కొడుకు సంపాదించి పోషిస్తున్నాడు. వాడి జీవితం చెడగొడుతున్నావు కదరా. నువ్వసలు మనిషివేనా? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావురా? నువ్వు నేను ఓ తల్లి కడుపున పుట్టావనుకోవడానికే బాధగా ఉందిరా. నీ మొహం చూస్తేనే మహాపాపం రా. ఛే! ఇదిగో అయ్యా, బావగారిచ్చి డబ్బులు చాలకపోతే ఇవి కూడా తీసుకెళ్లి తాగి రోడ్ల మీద తందనాలాడు. భాగ్యం, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే. నోరు ముయ్యవయ్యా. నువ్వే కదా అన్నావు, మీ ఇద్దరు ఆడవాళ్ళు ఓ మెట్టు దిగిరాకపోవడం వల్లనే అర్చన కాపులు సాఫీగా సాగడం లేదు, వాళ్ళిద్దరూ కలిసి ఉండలేకపోతున్నారు అన్నావు. ఇప్పుడు మేము దిగొచ్చాం, కలిసి వంట మార్పుల్లో భాగం పంచుకునేదాకా వచ్చాం. సరిగ్గా దీపం వెలిగి వెలుతురొచ్చే సమయానికి ఆ దీపాన్ని ఆర్పేశావు. నిన్న దేవుడు కూడా క్షమించాయ్యా. నీతో ఇంతకాలం సంసారం చేసినందుకు సిగ్గుపడుతున్నారు. చిచ్చి! భోజనాలు రెడీ. అందరూ భోజనాలకి రండి. ఏంటి, ఎవరు ఉలకరు పలకరు? ఎవరికి ఆకలిగా లేదా? తినరా? పొద్దున్న లేస్తే ఎవరి హడావుడి వాళ్ళది. ఆఫీసులకెళ్ళాలి కదా, తొందరగా తిని పడుకుంటే మంచిది. రండి. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇప్పుడేమైందని అనవసరంగా ఏడుస్తున్నావు? ఊరుకో. ఏదో జరిగితే జరిగిందిలే అన్నట్టు నువ్వు నిబ్బరంగా ఉండగలుగుతున్నావే, కానీ నీలా నేనుండలేనే, తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, ఇప్పుడు ఏడ్చి ఏంటమ్మా ప్రయోజనం? నా జీవితంలో ఎలా జరగాలనుందో అలాగే జరుగుతుంది. మొదటిసారి ఇలా జరుగుంటే నేను బాధపడొచ్చు. ముందు నేను ఇలాగే కదా బాధపడేదాన్ని. కానీ మళ్ళీ మళ్ళీ ఇలాగే జరుగుతుంది. నాకు అలవాటైపోయిందమ్మా. ఎప్పుడు జరిగేదే కదా, కొత్తగా ఏమనిపించడం లేదు. అందుకే చెప్తున్నాను, మీరెవరూ నా గురించి బాధపడకండి. నా మనసు ఈ విషయం ఎప్పుడో మర్చిపోయింది. నేను మామూలుగానే ఉన్నాను. రండి, భోంచేద్దురుగాని. లేదర్చన, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. బావ కోసం నువ్వు పడ్డ ఆరాటం తెలుసు. నీ మనసు ఎంత ఆశపడిందో కూడా తెలుసు.
ఏడవలేక నవ్వడం అంటారు చూడు, ఆ పని నువ్వు చేస్తున్నావు. అవునర్చన, కావ్య చెప్పింది నిజం. లేదు నాన్న, అలాంటిదేం లేదు. నేను చెప్పేది వినండి. ఏడవడానికి నాలో కన్నీళ్లు లేవు, అన్నీ ఇంకిపోయాయి. నా జీవితం అన్ని విధాలుగా మూసుకుపోయింది. సంతోషానికి బాధకి నాకు తేడా తెలియడం లేదు. అలాంటి స్థితి యోగులకి మహర్షులకి ఉంటుందంట కదా. అలాంటి నిర్లిప్తమైన స్థితి ఆ భగవంతుడు నాకు కలిగించాడు. అందుకే నాకేమీ అనిపించడం లేదు. ఈ మాటలే అర్చన మమ్మల్ని ఇంకా ఇంకా బాధ పెట్టేది. నువ్వేం పట్టించుకున్నంత స్థితికి చేరుకోవచ్చు. నువ్వు ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ అది కాదుగా అందరం కోరుకునేది. అమ్మ తన పంతం తగ్గించుకుంది నిన్ను నీ అత్తగారింటికి పంపడానికి. నేను, కావ్య, ప్రియ నీ మీద కావాలనే కోపం చూపించాం. నిన్నెవరేమన్నా, కావ్య నీకు పని పురమాయించినా ఏదో విధంగా నిన్ను నీ భర్త దగ్గరికి పంపించేద్దామని. మేమెందుకలా ప్రవర్తించామో నాన్నకు తెలుసు, కానీ అన్ని ప్రయత్నాలు చెడిపోయాయమ్మా. మళ్ళీ మొదటికొచ్చింది. అంతా సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఏంటి కర్మ? అన్నయ్య, నువ్విలా కన్నీళ్లు పెడితే ఎలా? నేను అమ్మా నాన్నలకి కూతురుగా, నీకు చెల్లెలిగా, వీళ్ళకి అక్కగా ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది. నా గురించి మీరందరూ బాధపడకండి. ఏంటమ్మా, నీ నిర్ణయానికి నీకు వదిలేయటానికి మేమేమన్నా మనసులేని మనుషులవా? నాన్నా, ఇప్పటి వరకు మీరు నా కోసం తీసుకున్న నిర్ణయాలు ఏ ఫలితం ఇవ్వలేదు. అందుకే అంటున్నాను, నా నిర్ణయానికి నన్ను వదిలేయండి. మీరిక మీదట ఏ ప్రయత్నాలు చేయకండి. నా జీవితాన్ని ఇలా సాగనివ్వండి నాన్నా. ఎవరు ఏమీ అనుకోకపోతే నేను కాస్త మాట్లాడొచ్చా? అత్తయ్య, నేను అర్చన జీవితం గురించి ఓ సలహా ఇవ్వదలుచుకున్నాను. అర్చనకు పెళ్లయిన దగ్గర నుంచి తన్నే అత్తారింటికి పంపించకుండా మనింట్లోనే కదా ఉంచేసుకున్నాం. మొదట్లోనేమో అల్లుడు మంచాడు కాదని పంపించలేదు. ఆ తర్వాత అల్లుడు మంచాడని తెలిసింది, కాని అత్త మంచిది కాదని ఇంట్లోనే ఉంచేసుకున్నాం. ఇప్పుడు అన్ని మబ్బులు తొలగిపోయి ఆవిడంతట ఆవిడే వచ్చి అర్చనను పంపించమని అడిగింది. సరిగ్గా మనం పంపిద్దాం అనుకునేసరికి మామ మంచాడు కాదని తెలిసిపోయింది. మరో పక్కనేమో ఆ గోపి నాకు నా కుటుంబమే ముఖ్యం, భార్య కాదని తెగేసి చెప్పేశాడు. ఎన్నాళ్ళని అర్చనను అటు పుట్టింటికి కానివ్వకుండా ఇటు అత్తారింటికి కానివ్వకుండా తను కుమిరిపోతూ మనింట్లోనే ఉంటుంది చెప్పండి. వీటన్నిటికీ నేను చెప్పే సలహా ఒకటే, అర్చన గోపికి డైవర్స్ ఇచ్చేస్తే బెటర్ అత్తయ్యా. నువ్విచ్చే సలహా ఇదే నిన్ను? ఇదిగో, ఈ కోపమే వద్దనేది. నేను అందుకే ముందే చెప్పాను. నా మాట కొంచెం కఠినంగా అనిపించినా ఇదే నిజం. అర్చన జీవితం బాగుపడాలంటే ఇదొక్కటే దారి. మీకు వేరే దారి ఏదైనా కనిపిస్తుందేమో బాగా ఆలోచించండి. అర్చన బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అవుతుంది అత్తయ్య. అర్చన తీసుకునే నిర్ణయం మీదే వీళ్ళిద్దరి జీవితాలు ఆధారపడున్నాయి. లేదంటే మీ ఇద్దరు చెల్లెళ్లకు మీరు జీవితంలో పెళ్లిళ్లు చేయలేరు.